లక్ష్మీ వ్రత కల్పము వినాయక ప్రార్థన మాయా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతి అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవాలి. ఇదే అది ముందు ఆచమనం చేయడం లేదే వేరేతేనా తమలపాకు చూసుకో ఆచమనం ఓం కేశవాయ స్వాహ పోస్టాలు వేసుకుని తొక్కుకి వద్దు 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 మీరు మేర్థం చేయాలి. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ సంకల్పమమ ఉపత్త సమస్త తుది అక్షర ద్వారా శ్రీ పరమేశ్వర పుత్రార్థ శుభ శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువర్ధ ప్రవర్తనేశ ఆద్య బ్రహ్మణి తృతీయ పర్వ భారతవర్షే భారతకాండే మేరోదక్ష భావ శ్రీశైల శ్రీ సన్య ప్రదేశ వసతుగృహ సమస్త దేవత బ్రహ్మణ హరిహర గుణచారణ దైవ సన్నిధే అస్మిత్ వర్తమాన వ్యవహరించక చంద్రమాణనే సంవత్సర దక్షిణాయ వర్షోత్య శ్రావణ మాస శుక్లపక్ష తిది వార్ష శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయం శుభ తిథి శ్రీమత్య పేరు గోత్రం గోత్రవాస్యం లక్ష్మీ రామనామేశ్వర పూర్ణిమందేశ సబత్కర ఆశ్రమం చాకుటం భాష్య సంక్షేమ సాధ్య విజయ అభి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మార్థ మోక్ష చతుర్థ ఫలే పురుషార్థ స్వార్థం సమస్య సౌభాగ్య ఫలప్రాప్తి శ్రీ వరలక్ష్మి దేవత ముద్ద శ్రీ వరలక్ష్మి దేవత ప్రత్యార్థ సంకల్ప విధానాత యువయక్షత ధ్యానవాహనాద షోడాపచార పూజం కరిష్యే అని సంకల్పం చేసుకొని పంచపత్ర గ్లాసుకు గంధము కుంకుమ బొట్లు పెట్టి నీటిలో గంధము పుష్పము అక్షంతలు వేసి కుడి చేతిని కలశంపై మూసి ఎక్కడ ఏంటి అగరబత్తులు తీరా కుడి చేతితో కలశంపై మూసి మరి అది అంటుంది కదా మామూలు తీసుకుంటే కలశ విష్ణు కటే రుద్రశాస్త్రి మూలేత్ర శ్రీ బ్రహ్మ మధ్య ముక్తి గుణాత్ర శుక్తియశ సాగర సర్వే సత్పపాద వసుంధర భుజ స్వమావేదేశ్వ అంగచ్చ సాహిత్య సర్వే కళాశంభు సమస్థితే ఆయత్తు వరలక్ష్మి పూజాక్షకారక గంగే చ యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధానం కొరం ఏకం కలసం పూజనం అని స్మరించి నీటిని దేనిపైన పూజ ద్రవ్యములపైన వేసి అటాంత చల్లండి. పూత నీరా సరిపోద్ది. అన్నిటి మీద ప్రసాదాల మీద కూడా ఆటల మీద కవచం మీద ధ్యానం పూజ ప్రారంభం. పద్మసాని పద్మకారు నారాయణ ప్రియ దేవ సుకృత భావ సర్వద శివదేవ శంభుత కమలేశాయ స్థిర భావమే ధ్యాయ సౌర సమశ్రుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయని మహాధ్యాయామి ఆవాహయామి సర్వమంగళ మాంగళ్య విష్ణు భక్త సులాశే ఆవాహయామి దేవాత్యం సుప్రీత ప్రభా సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయని మహా ఆవాహయామి. సింహాసనం సూర్యయత అని చంద్ర భవిష్యత్
సింహానమేదం దేవి గృహత్యం సౌరపూజతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నవరాత్రి సచిత సింహాసనం సమర్పయామి. ఆర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రాస్తం గంధపుష్పాదిమి మిశ్రితం ఆర్ష్య దాస్యామి తే దేవి గృహాత్యం హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పూజామి సమర్పయామి. పద్యం సువాసజాల్యం రమ్యం సర్వసిద్ధ సముద్భావం పాద్యం గృహణి దేవి త్వసర్వదేవ సంస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పద్యం సమర్పయామి. ఊసత్తులు అంతమంది చెప్పాను అన్నీ అవసరం లేదు. ఆచమానమ్మ సువర్ణ కళా సంయుక్తం చందనగురి సంయుక్తం గృహాణ చమనం దేవి నమదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. శుద్ధ చామినీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. శుద్ధ చామినీయం సమర్పయామి. పంచామృత స్నానం పయోదతి ఋతుపేతం సత్కర మధుకవితం పంచామృత స్నానం నీలం కమలాయ శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగాజలం మాయానితం ఫస్ట్ కొబ్బరి కొట్టేయాలి. మాయానితం సహాదేవ స్తోత్ర వేపుకొనింది మహదేవ సర్వస్థితం శుద్ధ స్నానం గ్రహణం విధి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనం సమర్పయామి. వస్త్రం సురఛత్రయాగం వసనప్రియ వస్త్రఘ్న ప్రదాస్వామి గృహణం హరవల్లభి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. దివ్యహార దివ్యహార నపురవాదం విషభూమ్యం మంగళం గృహణి కుశిత పూజిత శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అపర్ణామయ సమర్పయామి. సప్తహేమకృతం దేవి మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహిణీ తత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మాంగళ్యం సమర్పయామి. గంధం కర్పూరం కస్తూరచదనం పారనిత్యం గంధం సమర్పయామి. గోల్డ్ పెట్టు అమ్మది కట్టలేదు కలసం కట్టు పెట్టు. ఇంకా వేయలేదు మరిపోయిందా చేసిన పైన టాప్ కావాలి. ఆ కలసం కింద తీసుకుని సరిపోయింది. కింద పెట్టకూడదా? పెట్టుకోవచ్చు. ఒకసారి ఎట్టిన తర్వాత కలపకూడదు. ఇప్పుడు కాదు స్టార్టింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టింది ఆభరణం అయిపోయింది. మాయం అయిపోయింది. నువ్వు సూర్య ఎక్కువ పెట్టిన ఒకటికి కొబ్బరికాయ వాళ్ళు సూర్యుని తీయరు. ఇది ఎట్టుకోవాలి. ఇది ఎట్టుకుంటే కొరస తక్కువ నీట్గా ఉంటుంది. గంధం సమర్పణ గంధం చదువుకొని గంధం చదవాలి. ఎవరో ఒకలే చదవాలి. 10 మంది చదవకూడదు. కర్పూరం గానం కస్తూరాచనం దేవనిత్యం గంధం దక్షిణాన దేవి చిత్రార్థం ప్రత్యేకమూర్తి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. గంధం సమర్పయామి. నక్షత్రం దివ్యం సలియం దండులం శుభం హరిద్ర కుంకుమే పేత
वृषभवद्दि पुत्रिके श्रीवरलक्ष्मी देवतां अत्यन्तं समर्पयामि समर्पयामि తర్వాత పుష్పం పుష్పం. పువ్వులు ఉంటాయి. मल्लिक जाजि कुंकुमे स्वच्छपके कैर्यलका शब्दं शतं प्रत्याशं काश्यं पूजयामि हरिप्रिये श्री वरलक्ष्मी देवताय महापुष्पं पूजयामि ओम संचलयं नमः पादं पूजयामि ओम संचलयं नमः जलनं पूजयामि ओम पीताम्बरधराय नमः और्यं पूजयामि ओम कमलास्त्याय नमः कंठं पूजयामि ओम पद्मलाय नमः नाभिं पूजयामि ओम प्रधानमात्राय नमः स्थानौ पूजयामि ओम ललिताय नमः पूजध्यायं पूजयामि ओम कम्बुलकटात्याय नमः कटं पूजयामि ओम सुमुखाय नमः मुखं पूजयामि ओम श्रियाय नमः औष्ठं पूजयामि ओम सुनासिकाय नमः सेनकं पूजयामि ओम सुनेत्राय नमः नेत्र पूजयामि ओम रमे नमः कंठे पूजयामि ओम कमलाय नमः क्षीरं पूजयामि वरलक्ष्मी नमः सर्वाङ्गानि पूजयामि श्री वरलक्ष्मी अष्टोत्तर ఒక్కొక్కటి శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామ అన్న నాన్నగారు చేస్తాం మనం శుక్రవారం చేస్తాం శ్రీ వరలక్ష్మి అష్టోత్తర ఒక్కొక్క నామం ఒకటి వేయాలంటే ఓం ఓం ప్రకృతాయ నమః ఓం వికృతాయ నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభుత్వాయ నమః ఓం సూర్యంభాయ నమః ఓం పరమాత్యాయ నమః ఓం వాక్యాయ నమః ఓం పద్మలాయ నమః ఓం పద్మాయ నమః ఓం కలశాయ నమః ఓం స్వహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధ్యానాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్ష్యాయ నమః ओम नित्य पुष्टाय नमः ओम विभवाय नमः ओम मुख्याय नमः ओम तिरय नमः ओम देवताय नमः ओम वसुदाय नमः ओम वसुत हराय नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाक्षाय नमः ओम क्रोध संभवाय नमः ओम अनुग्रह प्रदाय नमः ओम बुद्धाय नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम देवताय नमः ओम लोक शोभक विन्यासाय नमः ओम धर्म विधाय नमः ओम करुणाय नमः ओम लोकमंत्रे नमः ओम पद्मप्रिय नमः ओम पद्मस्ये नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदरे नमः ओम पद्माद्भवाय नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाम प्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममलधाराय नमः ओम दिव्याय नमः ओम पद्माय नमः ओम पद्मगन्धिने नमः ओम पुण्यगादाय नमः ओम सुप्रणाय नमः ओम प्रसादाभिमुखाय नमः ओम प्रभाय नमः ओम चंद्रवधाय नमः ओम चंद्राय नमः ओम चंद्रोत्सहाराय नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंद्राय नमः ओम इंद्रसिताय नमः ओम हल्लादजानाय नमः ओम पुष्टाय नमः ओम शिवाय नमः ओम शिवकर्ताय नमः ओम सत्वाय नमः ओम अमलाय नमः ओम विश्वजनाय नमः ओम दरिद्रनाशनाय नमः ओम प्रीतिपुष्कराय नमः ओम शांताय नमः ओम शुक्लमाल्यभाराय नमः ओम श्रियाय नमः ओम भास्कराय नमः ओम बिल्वनीयाय नमः ओम वररोहाय नमः ओम यशस्वाय नमः ओम वसुधराय नमः ओम सुधरांगाय नमः ओम हरिण्याय नमः ओम व्याममल्ले नमः ओम धनन्याकर्ताय नमः ओम सिद्धे नमः ओम श्रयण सौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम रूपवेशर्मतनगन्धाय नमः ओम वरलक्ष्म्यै नमः ओम वसुधाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्रकारमाय नमः ओम समुद्रधननाय नमः ओम सुप्रणाय नमः ओम जयाय नमः ओम मंगलध्वयाय नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम प्रसन्नाक्षाय नमः ओम नारायण समश्रिते नमः ओम दरिद्रध्वंसाय नमः ओम सर्वप्रदवारिण्याय नमः ओम नवदुर्गाय नमः ओम महाकालाय नमः ओम ब्रह्म विष्णुवात्मिकाय नमः ओम तिलक ज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वराय नमः ओम दिव्याय ओम देव्याय नमः ओम वरलक्ष्मी देवताय नमः నాన్న అక్షరం తెచ్చి చేసేదా నేను వేసేస్తాను అన్ని సవాళ్ళు అసలు లోపల వేయాలి కూడా
దూపం అనగా దూపం లేదు. ఇవి ధూప్ స్టిక్కర్ గుడ్లు తేవాలి. ఉంది గుగ్గులు కూడా ఉంది. ప్రసంగం గుగ్గుల ప్రతం సుగంధం నాన్న, మనోహార అందులో కూడా ఉన్నాయి. దర్శనం దేవి గృహణం కమల ప్రియ శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః ధూపగ్ర ప్రామి ధూపం దర్శయామి. ఒక్కొక్కటి తర్వాత చదవాలి. ముందు దూపం. సరే వృతవర్తి సంయుక్తం అదంగార వినాశాయనం దీపం దర్శయామి దేవి గృహిణి మృదు భావన దీపం వేసి. దీపం దర్శయామి దేవి గృహిణి మృదుల భావ శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధి ఆచమానం సమర్పయామి. వరలక్ష్మి దేవతాయ నమః నైవేద్యం. నైవేద్యం నైవేద్యం సోడా నైవేద్యానికి ప్రసాదం. అప్పటికి వెళ్ళిపోను. లాస్ట్ అయిపోయింది. సార సోపత అదే అలా ఉంది. తర్వాత మంగళహారతి ఇస్తే అప్పుడు అయినట్టు. జ్ఞానభాష్యం ఫలోపేత సారీ. నైవేద్యం. గృహమే అలవల్ల ప్రసాదం వెళ్తాను. నైవేద్యం సమర్పయామి. వెళ్ళిపోతుంది నేనంత నవ్వుతుంది నీకు నవ్వకూడదు అలాగే. పానీయం ఘనసార సుగంధం విస్తృతం పుష్పనాశితం పానీయం బృహత్య దేవి శీతలం సుమ మనోహరం శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః పానీయం సమర్పయామి. తాంబూలం తాంబూలం ఆకు చెక్క. ఏంటి చెక్కలు చెక్కలు చిన్న డబ్బాలో నుంచి. కొబ్బరిలో అంతా చూడు కబుర్లో నుంచి చెక్క. వేసుకుంటాను. అదో అబ్బాయి ఒక పానీయం సమర్పణ. చెక్కలు ఎక్కడ అక్కడ అక్కడ ఆ రూమ్లో వంట గదిలో ఉంటాయి. ఎంత చెప్తుంది పెద్ద డబ్బాలా. మూడు తాంబూలాలు పెడదాం. రెండే అయితే ఒక ఆకు లేకపోతే రెండు. దేవుడికి దేవుడికి 3 ఆకులు 2 అరటిపళ్ళు. కవర్లు వేసేవి తాతయ్య బాటిల్ డబ్బాలో కానీ ఏం లేదా ఒకటి చాలా. అది అమ్మని నువ్వు వేట అనుక అది అమ్మని ఏం అనుకో. తామర అవుతుంది. నీరాజనం అంటే నీరాజనం నీరాజనం సమన్వితం కర్పూరేణ సమానిత్యం తుభ్యం దాస్యహనం దేవి భృత్యం విష్ణు వల్లభే శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః నీరాంజనం సమర్పయామి. అది చూద్దామా. మిత్రపుష్పం పద్మసాని పద్మకర్తే సర్వలోకైన పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భావ సర్వద శ్రీ వరలక్ష్మి దేవతాయ జన్మాత్ర కృతానచి ప్రదక్షిణ చేయాలి. తాని దేనికైనా పాపాన్ని చేయాలి. ప్రాణశత ప్రదక్షిణ పదే పదే పాపహోహం పాపకర్మ పాపాత్మ పాప సంభావ త్రయీమం కృపదేవ శరణగత వాత్సల్య ఆనియద శరణం వాస్తు తమేవ శరణం మామ తత్కార పుణ్య భావనే రక్ష రక్ష జనార్దని శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. చేయాలి.
కూర్చో అంటే కూర్చో బాగా ఉంటుంది. ఫోటోలు తీస్తే తమ్ముడు తీరా ఫోటోలు వీడియో అవుతుంది. వీడియో ఉన్నాయి, వీడియోలో ఫోటోలు అలవాటు. అదే తగి అప్పుడు ప్రదర్శన అవుతుంది. నమస్కారం చేయాలి. నమస్తే లోకవాణి నమస్తే విష్ణు వల్లభే పాపిహార్థం భక్తవాదే శ్రీ వరలక్ష్మి నమో వరలక్ష్మీ నమః శ్రీ వరలక్ష్మి దేవత నమః నమస్కారం సమర్పయామి. తోర పూజ. తోరణము అమరావతి వద్ద నుంచి అక్షంతలు ఈ క్రింది విధంగా పూజించవలను. కమలయానం మహం ప్రథమ గ్రంథి పూజయామి. రమే నామం ద్వితీయ రమే నామే ద్వితీయ గ్రంథం పూజయామి. పూజయామి మహాలక్ష్మి పంచామ గ్రంథి పూజయామి. క్షీరపెత్తి షష్ఠమ గ్రంథి పూజయామి. విశ్వశాఖే నమః సమస్త గ్రంథి పూజయామి. చంద్ర సోదర్య మహా అష్టమ గ్రంథి పూజయామి. హరివల్లభైన మహా నవమ గ్రంథి పూజయామి. కింది శ్లోకములు చదువుతూ తోరణం కట్టుకోవలను. చేతి తోరణం తీయాలా? అక్కడ ఇందాకే ఆకులతో ఉంటే 2 ఎక్స్ట్రా కట్టుకోవాలి. ఆకులతో కట్టుకుని పూలతో పెట్టారు. కడతారు ఆకులు నాకా ఎవరికైనా ఆకే కట్టుకుంటారు. పువ్వు కట్టరు. పువ్వు లేకపోతే ఇది పువ్వైనా కట్టుకోవచ్చు. నవ్వుతారేమ్మా. ఆవిడ బాధ ఆవిడ నా బాధ అయితే పూజలో కూర్చో. ఇక మరి వెళ్ళదా రమ్మంటారు వెళ్ళదా తోరణం అయింది. అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలు వేసి కింది విధంగా పూజించవలను. తోరణం అక్కడ పెట్టాము చీరలో పెట్టు. ధర్మగంధి పూజయామి. అగ్నినమ్మ ద్వితీయ గంధి పూజయామి. అలాగే కొంచెం కట్టాం కదా లక్ష్మీ పంచమి గంధి విశ్వ పూజయామి. విశ్వ సాక్షిణ మహా సమస్త గ్రంథి పూజయామి. చంద్ర సోదర్య మహా అష్ట గ్రంథి పూజయామి. హరివల్లభై మహా నవమ గ్రంథి పూజయామి. క్రింది శ్లోకములు చదువుతూ తోరణం కట్టుకోవాలన్నమాట. బంధము దక్షిణాస్తం నవసూత్రం శుభప్రదం పుత్ర సౌభద్రం వృద్ధ్యం చ మామ సౌభాగ్యం దేవమే రమే. ఈ కింది శ్లోకములు చదువుతూ వాయునం ఇవ్వాలన్నమాట. పద్మామి దక్షిణహస్తమే నవమాత్రం శుభప్రదం పుత్ర పౌవృద్ధ్యం వచ్చు మామ సౌభాగ్యం దేవమే రమే. ఈ కింది శ్లోకం చదువుతూ వాయునం ఏవం సంపూజం కళ్యాణి వరలక్ష్మి సంసప్త దాంపత్యావ్యం గదసాపురం వాయునం దివ్యజాయత ఇంద్ర ప్రకృతి బృహత్తి ఇందిరవై దాతాది చ ఇందిర తారకొంభర్యం ఇందిరాయణ మహా. పూజా విధానం సమర్పయామి. అన్నీ పక్కన పెట్టుకుని ఉందామని తెలుసు. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. అమ్మ ఎంత అక్షంత ఒక్కొక్క కథ చదవరా. నాకు మొత్తం స్టోరీ స్టార్ట్ చేసి అలాగే చదవాలి. నీకు తెలియకపోతే వచ్చే అలా కాదు వదినా. స్టార్టింగ్ నుంచి రన్నింగ్ వరకు ఒకలే చదవాలి. ఇచ్చిద్దాం కదా అప్పుడే నన్ను చేసుకుంటాను. రేపు అలాగే వండుకోవాలి. మధ్యలో చదవకూడదు. ఒకసారి నేను చదివించాను. ప్రారంభం. నైమి శరణ్యన సౌదకాళి మహర్షులు ఉద్దేశించి
శృతి మహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. మనులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమేశ్వరుడు పార్వతికి తెలియచెప్పను. లోకపరమానైన దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధంగా వినవలను అని శృతి మహర్షి పలికిను. పూర్వం పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనం పైన కూర్చుని ఉండగా ఇంద్రాది దేవతలు కల్పములకు నారదాది మహానేశ్వరి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాగా, స్త్రీలు సర్వ సౌభాగ్యము పొంది పుత్ర పౌత్ర బుద్ధితో తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని అనంతనీయవలసిందిగా అడిగినది. ఆమె మాటలు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే వ్రతం ఒకటి ఉన్నది. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలను. పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి దేవ, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసి ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పునమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన ఆనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణమును బంగారు కోడ్యములో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప పతివ్రత, గుణశీల, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యరాలు. ప్రతిరోజు పాత్రకాలన నిద్ర లేచిని భర్త పాదమును నమస్కరించుకొని పాత్రకాల గృహకిములు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితిమీరుగా సంభసిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి అది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతిని కలలో సత్కరించుకుంది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిదను. ఈ శ్రావణ పౌర్ణమి నాని ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరములు కన్నులను ఇచ్చిదనని చెప్పి అంతరార్థమైనది. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సత్కరించుట. చారుమతి అత్యంత ఆనందము పొంది, హై జనని, పంక్షులు కలిగిన వారు ధన్యుల వారు సంపన్నులకు విద్వాసులు అయ్యేదురు. ఓ పాపిని, నా పూర్వజన్మ కృతము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మి దేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించినారు. వారే చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితులు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు పెట్టి మండపం ఏర్పరిచి ఆ మండపం బియ్యం పోసి పంచపల్లవాలు రవి జువ్య మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు వల్ల వాయించే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి మాంగళ్య శివే సర్వసాధిక్య శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణరజిత తామ్ర మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులను తోరమును కట్టి చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళకు గల్లు మని శబ్దంతో గల్లు గజ్జెలు ఆభరణలు ప్రసాదించబడినవి. రెండవ ప్రదర్శన చేయగానే హస్తములు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగమయ్యి మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వభారణ భూషితులైనారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ల ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి
గజతూరంగా రథవాహనంలో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళను. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సత్కరించుకొని అనుగ్రహించి ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరినీ మహాభాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములు సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం విముక్తి పొందారు. ముని శ్రేష్ఠులారా, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించనున్నాడు. సూత మహర్షి ఈ కథ విన్న ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆరోగ్య ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఈ కథ అనంతరం అక్షంతులు శిరస్సును ధరించవలను. శ్రీ వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. కావాల్సిన ధర కొంచెం శ్రీ మహాలక్ష్మి నమస్తుతే మహేశ్వరే శ్రీకృతే సూరపూజితే శంఖం చక్రం గదా హస్తే మహాలక్ష్మి నమస్తుతే నమస్తుతే గరుడరుడేక రాసురి భయంకరి సర్వపాసహార దేవి మహాలక్ష్మి నమస్తుతే సర్వజ్ఞ సర్వవారదే సర్వదృష్టి భయంకరే సర్వదుఃఖాహార దేవి మహాలక్ష్మి నమస్తుతే సిద్ధిబుద్ధి ప్రాదాదేవి భక్తిముక్తి ప్రాదయామి మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమస్తుతే అద్యాంతరహిత దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్ని యోగ సంహితే మహాలక్ష్మి నమస్తుతే స్థూలశోక్ష మహారౌద్ర మహాశక్తి మహోదర మహాపాప హరే దేవి జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే పద్మస్థానస్థితే దేవి పరబ్రహ్మరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే శ్వేతంబరే దేవి నానాలంకార భూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే మహాలక్ష్మి అష్టాంగం స్తోత్రం యం పరద్భావనం సర్వసిద్ధి మహోత్మతి రాజ్యం స్వప్నామతి సర్వది ఏకకాలే పఠేన్మత్యం మహాపాపనాశనం దివ్యకాలం యాపనిత్యం ధనధాన్యం సమానిత్యం త్రిలోకం యాం పఠేత్ నిత్యం మహాశత్రు మహాలక్ష్మి అర్భ నిత్యం ప్రసన్న వరద సభం ముందు పెట్టిన కానీ నీళ్ళు చూడటంలో ఒకటి సరే కానీ బొట్లు రావాలే నీళ్ళేవా మంచిగా ఏడిందిలే కాయ కొబ్బరి చెప్పులు మరగనే మరగాలి అంటి పంటలు తిప్పి కొబ్బరి చెప్పు తిప్పు ఇచ్చే అంటుకోండి కాదు అదే అది ఒకటి వేసుకున్నాడు విఘ్నేశ్వరి
కొంచెం గోడు ఉంటుంది. శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం, ఆదిలక్ష్మి స్తోత్రం. కూకుంది అయిపోయింది. సెలవు అవసరం నాకు సెలవు సుమల సౌందర్య సుందరి మాధవి చంద్ర మహోదరి ఆదిలక్ష్మి స్తోత్రం. హేమమాయే మునిగణ వందింత మోక్ష ప్రదయాని మంజుల భాషిని వేదనతే పంకజవాసిని దేవసుపీజిత సద్గుణ వర్షిణి శాంతియుతే. జయ జయ హో మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలెమం. ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి స్తోత్రం. ఆయికాళి కల్మష నాశిని కామిని దైవిక రూపిణి వేదమాయే క్షేర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రసుతే మంగళదాయిని అభుంజన వాసిని దేవగణ శ్రిత పాదయుతే. జయ జయ హో మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయామం. ధైర్యలక్ష్మి స్తోత్రం. జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్రం స్వరూపిణి మంత్రమాయం సువర్గణ బోధిత శ్రీయ ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భావభయహరణి పాపమోచని సాధు జనశ్రత పాదయుతే. జయ జయ హో మధుసూదన కామని ధైర్యలక్ష్మి సదా పాలయామం. గజలక్ష్మి స్తోత్రం. జయ జయ గజపతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమాయం రథగజ తురంగ పాదతి నమవృతే పరిజన మండిత లోకనుతే హరిహరి బ్రహ్మణ సుపూజిత సేవిత తాప నివారణ పాదయుతే. జయ జయ హో మధుసూదన కామని గజలక్ష్మి సదా పాలయం. సంతానలక్ష్మి స్తోత్రం. హాయి ఖగవాహిని మోహిని చక్రిని రాగ విరార్ధిని జ్ఞాన మాయే గుణ గణ వారిది లోక కహిత శిని సర్వ సప్త శోధిత కనువిదే సకల సోర దైవ మునీశ్వర మానవందిత పాదయుతే. జయ జయ హో మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయం. విజయలక్ష్మి స్తోత్రం. జయ కమలాసిని సద్గతి సాయిని జ్ఞాన వికాసిని గానమాయి అనుదిన జనమాచిత కుంకుమ దోష భూషిత వాసిత వాద్యనుతే కనకదారుస్తరి వైభవందిత శంకర దేహికి మన్య పదే. జయ జయ హో మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయామం. విద్యాలక్ష్మి స్తోత్రం. ప్రణాత సూర్యేశ్వర భారతి భార్గవి శోకనాశిని రత్నమాయే మణిమాయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమభృత ఆశముఖే నవనిధి దాయిని కమలహారిణి కమత ఫలప్రద హస్తయుతే. జయ జయ హో మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయం. ధనలక్ష్మి స్తోత్రం. దిమిదిమి దుఃఖాంబి నాదసోర పూర్ణాయే గణమ్మ గణమ్మ శంఖ నినాద సువద్యనుతే వేద పురేణిత హాష సుపూజిత వైదిక మార్గం ప్రదర్శ్యతే. జయ జయ హో మధుసూదన కామిని ధనలక్ష్మి పాదం. దించను హార్ రెండుసార్లు ఫోన్ పెట్టారా?
కొట్టాలి ఇప్పుడు ఒకటి నేను కొట్టాలి చీరలు నీది ఒకటి నాది ఒకటి అట అలాగే ఎట్టకూడదు పర్లేదు నేను మొక్కలు ఏదైనా ఒకటి అలా ఏది లేదట్టే నువ్వు 10 ఆగే మొక్కలు ఎప్పుడు పర్లేదు. ఏది కొట్టి అయిపోయింది. నువ్వు 10 ఎట్టినా పర్లేదు మంగళం రేటు మంగళ పైన ఉంచటం లేదు అన్నిటి చిన్నగా ఉంటుంది ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోయినా ఇటు నుంచి అట్ట ఎట్టచ్చు కదరా. అలాగండి పడిపోతాయి అలాగే ఉంది కనబడుతుంది చెప్పి ఉండాలి ఉండేవాళ్ళని ఎత్తున్నాను. నిన్న చెప్తాను పాలించు లాలించు గిట్టుబోతే లోపల అనుకుంటుంది లోపల అంత పాపయ్య వీడు ఏదో సరిగా గంట లోపల అంత రావడం తేరుకో మన బాగా ఊగింది మన బాగా ఊగింది సర్లే ఉండు వీడియోలో రావట్లేదు అంత రావడం తవ్వదు అందరూ భలే బాగుంది ఆపడం కాదు బాగుంది పెంచేస్తుంది చల్లగైంది అంతేనమ్మా. టైం 12 అయిందా అంతేనా. కార్కెట్ ఇవ్వండి పల్లెల్లో నెట్టాలా. మామ చెప్పు ప్రెసిడెంట్ అమ్మ తాంబాలు వండుకున్నాను వెళ్దాం. అమ్మ ఒరే మళ్ళీ కొత్తగా వేయి కదా. చేస్తాడట అక్క పూజ వారం చదివిన అయిపోయిందన్నా అయిపోయింది. నీ ముందే ముట్టించవచ్చు కదరా. అమ్మాయి వద్దు అయిపోతున్నాయి చెప్పు వదినా. అమ్మ నాకు తెలిసి చేసినా తెలియక చెయ్యనా చెప్పాను చెప్తారా. చెప్తావా